హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. సో ఈ వారం సండే స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఎగ్తో బిర్యానీ చేయబోతున్నాను. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కుక్కర్ పాన్స్ ఉంటాయి కదండి, దాన్ని పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల చూడండి, ఇక్కడ నేను ఒక 8 వరకు ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాను. సో వాటిని తొక్క ఈ విధంగా తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది చక్కగా వేడయ్యింది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా మన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోండి. సో మొత్తం కూడా ఎన్నైతే ఎగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. మనకి ఈ ఎగ్స్ అనేవి కొంచెం వేగితే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని వేపుకుంటున్నాను. సో చూసారా, ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని ఒక్కొక్క ఎగ్ని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. సో నెయ్యి వేడయ్యాక చూడండి, ఇక్కడ బిర్యానీ మసాలా అండి, ఇది మొత్తం కూడా అనాస పువ్వు, యాలకులు, తర్వాత లవంగాలు ఇవన్నీ కూడా వేసుకొని, బిర్యానీ ఆకు అవన్నీ కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. చూడండి, సాజీరా 1 టీ స్పూన్ వరకు సాజీరా కూడా వేసుకోవాలి. మసాలా అనేది వేగిపోయినాక ఇక్కడ చూడండి, నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, దాన్ని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే 4 మిరపకాయలు తీసుకున్నాను, వాటిని కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని ఈ 3 కూడా బాగా వేగనివ్వండి. ఇవి కొద్దిగా వేగాక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కూడా వేగనివ్వండి. సో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు 2 టమాటోస్ని తీసుకోండి, వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా వేసుకొని వీటిని కూడా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టుకొని మరోసారి వేగనివ్వండి. కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. సో చూడండి, ఈ లోపల నేను ఒక 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి. సో దాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మొత్తం కూడా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగును వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఇది కూడా వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి, బియ్యాన్ని నీరు లేకుండా మొత్తం వాటర్ అనేది మొత్తం కూడా వంచేసుకొని ఈ బియ్యం వరకు వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. చాలా నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే ముక్కలు అనేది విరిగిపోతాయి అనమాట బియ్యం, అందుకనే కొంచెం స్లోగానే కలుపుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి, అందుకని 4 గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను. సో వాటర్ పోసుకున్నాక రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, సో వాటిని కూడా వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కుక్కర్ మూతలు ఉన్నాయి కదండి, దాన్ని పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వండి. సో చూడండి, 2 విజిల్స్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు చూస్తున్నా నేను మూత తీసి, చూడండి చక్కగా ఉడికిపోయింది. బియ్యం కూడా మంచిగా గలగలగా వస్తున్నాయి చూడండి. కావాలంటే అంతే, మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఈ సండేస్కి ఎప్పుడూ నార్మల్గా చేసుకునేటట్లే కాకుండా చికెన్ బిర్యానీ ఇలా అనుకుంటాం కదండి, కానీ ఇలా ఎగ్ బిర్యానీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.